బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరే అవకాశం కూడా ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమపై ఇవాళ రేపు తీవ్ర అల్పపీడనం ప్రభావం చూపనుంది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రైట్, పూర్తిగా వాతావరణ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం విశాఖ నుంచి. అనిల్, చెప్పండి, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావం తమిళనాడుతో పాటు ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఈరోజు నెల్లూరుతో పాటు ఇటు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. రేపు మరో 5 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది మరికొన్ని గంటల్లోనే తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రెయిన్ఫాల్ యాక్టివిటీని కూడా గమనిస్తూ సూచనలు కూడా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలతో పాటు ఇటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే గతంలో వచ్చినటువంటి వాయుగుండం ప్రభావానికి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యి రైతన్నలు తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భాన్ని చూసాం. మరోసారి రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిస్తే కనుక రైతులకు మరోసారి నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా ఉండనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అయితే తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకిన తర్వాత దాని ప్రభావం క్రమేపీ తగ్గేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కూడా బలహీనపడేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకు కూడా ఈరోజు రేపు రానున్నటువంటి 48 గంటల పాటు తీవ్ర అల్పపీడన ప్రభావం అయితే స్పష్టంగా కనిపించిపోతుంది. ప్రధానంగా తమిళనాడు, రాయలసీమపై దీని ప్రభావం ఉంటుందని రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణ కోస్తా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హరి.